జిల్లాలో ఉన్నందున గృహ ప్రవేశాలు తర్వాత ఇతరత్ర కార్యక్రమాలే కాబట్టి మొత్తం మీ జిల్లాతో ఉండే అనుబంధం పరిచయం వీటన్నిటితో ఒకసారి నేను కూడా రావాలి ఇక్కడికి అనే ఉద్దేశంతో వస్తూ ఇవి ఈరోజు మా స్కూళ్ళన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ అవుతున్న సందర్భంలో మరి మొదటి రోజే యూనిఫామ్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మరి అర్థం చేసుకుంటారని లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి బాధపడొద్దని సర్పంచ్ గారికి, అధికారులకు, అంగన్వాడీ టీచర్లకు, అదేవిధంగా డీడబ్ల్యూ మా స్టాఫ్ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మా గౌరవనీయులు పెద్దలు సోదరుడు జూపల్లి కృష్ణారావణ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, మరి మార్కెట్ చైర్మన్ గారికి, మరియు డీడబ్ల్యూ, అదేవిధంగా జీసీసీ చైర్మన్ తిరుపతి గారికి, గ్రంథాలయ చైర్మన్ అనిల్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, సుగుణక్క గారికి, శ్యామ్ నాయక్ గారికి, అదేవిధంగా ఇతర అతిథులకు, పత్రికా మీడియా సోదరులకు, అధికారులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంగన్వాడీలు దాదాపుగా గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ ఉండేవి కాదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి టీచర్ అమ్మల యొక్క విజ్ఞప్తి మేరకు, ఆయమ్మల యొక్క విజ్ఞప్తి మేరకు మరి హాలిడేస్ ఇస్తూ ఈరోజు 1 month అయిందా మీకు హాలిడేస్ ఇచ్చి మన 1 month ఓకే, రేపు తర్వాత ఇంకా ఒక వారం రోజులు ఎక్స్టెన్షన్ చేద్దామని అనుకుంటున్నాం. రేపు అందరూ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పిల్లలతోటి ఘనంగా నిర్వహించుకున్న తర్వాత మరి వారమా ఇంకా 10 రోజుల ఎండల యొక్క పరిస్థితిని బట్టి మీకు కూడా హాలిడేస్ ఇస్తాం. మంచిగా కుటుంబాలతో ఉండండి, పిల్లల్ని కూడా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. వాస్తవానికి మన దగ్గర చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దాంతో మరి నిన్న మొన్నటి దాకా ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా ఉన్నాం, అన్ని జీవో తీసి పంపించడం జరిగింది. తొందరలోనే ఖాళీలన్నీ కూడా ఫిల్అప్ చేయాలని చెప్పడం జరిగింది. మా దగ్గర అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లాలకు వచ్చింది ఫైలు, ఎక్కడ జిల్లా కలెక్టర్ అక్కడనే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఖాళీలన్నీ తొందరలో నింపాలని ఆదేశించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మరి పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది, మన భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ బాట, అమ్మ మాట అంగన్వాడీ బాట ద్వారా మరి గ్రామీణ ప్రాంత పిల్లలు కానీ, పట్టణ ప్రాంత పిల్లలు కానీ దయచేసి ప్రైవేట్ స్కూల్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మన అంగన్వాడీ సెంటర్స్ నడవాలని మరి స్కూళ్ళల్లో గంట పెట్టడం జరిగింది. పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరికులం సపరేట్గా తయారు చేయడం జరిగింది. మరి ఆట వస్తువులు 57 రకాల ఆట వస్తువులు అందించడం జరిగింది. ఇక్కడికి వచ్చినాయా లేదా ఆట వస్తువులు గతంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు పేరింటి బిడ్డ ఎవ్వరు కూడా కార్పొరేట్ స్కూళ్ళకు పోయి వాళ్ళ శ్రమను ప్రైవేట్ స్కూళ్ళకు దారాదత్తం చేయొద్దు. మన అంగన్వాడీ సెంటర్ల మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలి. మా పాప అక్కడికి పోతే చదువుకుంటుంది, మంచి లక్షణాలు నేర్చుకుంటుంది, మంచి ఐక్యూ కూడా వస్తుంది, అన్ని రకాలుగా నేర్చుకుంటున్నటువంటి నమ్మకాన్ని ఇవ్వాలి. సెల్ఫీ విత్ అంగన్వాడీ, మై అంగన్వాడీ అని పెట్టుకొని మన అంగన్వాడీ సెంటర్లో ఏమేమి ఉంటాయి, సెల్ఫ్ ఎట్లుంటుంది, బాక్స్ ఎట్లుంది, టేబుల్ ఎట్లుంటది, ఈ టేబుల్ మనదేనా, అంగన్వాడీ టేబులేనా, అట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయాలి, స్ట్రెంత్ పెంచాలి. అప్పుడే మీరు టీచర్ అమ్మకు కూడా ఒక ఆసక్తి ఉంటుంది. ఓ 20 మంది పిల్లలు ఉంటే సందడి ఉంటుంది, టీచర్ అనేటువంటి భావం మీకు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఎఫర్ట్స్ పెట్టి అత్యధికంగా పిల్లల్ని మన అంగన్వాడీ సెంటర్లోకి తీసుకురావాలి. మన ఆస్తి ఏంటి అంటే పిల్లలే మన ఆస్తి. మన భవిష్యత్ అంటే పిల్లల భవిష్యత్తే ఈనాటి పేదవాళ్ళ భవిష్యత్తు. ఎందుకు చెప్తామంటే పిల్లల్ని తీర్చిదిద్ది మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా భరిస్తుంది. వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క చదువులు గొప్పతో చదివి గొప్పవాళ్ళు చూసినప్పుడే వాళ్ళ బ్రతుకులతో పాటుగా మన పేదరికంలో ఉండే కుటుంబాల బాగోగులు చూసేది వాళ్ళు ఆ స్థాయికి తీసుకురావాలి. అది కష్టం కాదు.
దానికి పేదరికం అడ్డు కాదు. ఈరోజు ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఏది కావాలన్నా ఎన్ని కావాలన్నా నేను నేర్చుకునేటువంటిది ఈరోజు మన ఇంట్లోనే ఉంది. ఈరోజు మన దాని తోడుగా ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం ఇద్దరు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా అందరి సీతక్క యొక్క అంగన్వాడీ పిల్లలకు సంబంధించి అంటే వాళ్ళ బాగోగులు చూస్తూ అన్ని రకాల మంచి భోజన పథకం కల్పించి వాళ్ళకి పౌష్టికాహారం అందించి కార్యక్రమం చేసి వాళ్ళకి దుస్తులు పుస్తకాలు పద్ధతులు ఏర్పాటు చేసి వాళ్ళకి తీర్చిదిద్దాలని తపనతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం బాధ్యత ఒకటే కాదు, ప్రభుత్వం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వేల కోట్ల రూపాయల వడ్డీలు సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ గత ప్రభుత్వాలు చేసిన వివాదాలు అయినా కూడా చెప్పిన ప్రతి మాట చెప్తుంది. ముఖ్యంగా ఈ అంగన్వాడీ వాళ్ళకు మంచిగా వాళ్ళకు ఆరోగ్యవంతంగా అలాగే మంచి చదువులు వాళ్ళకు ఉండాలి అంటే ఫౌండేషన్ ఈ స్థాయి నుంచి అంగన్వాడీ సెట్ వాళ్ళకు సరైన ఫౌండేషన్ ఇస్తే ఉండాలి చదువు కాబట్టి ప్రభుత్వం చేస్తా ఉంది.